చేస్తూ వచ్చారు కదా! చిన్నప్పుడు అంటే "మొక్కై వంగంది మానై వంగుతుంది" అంటారు కదా! చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు, మంచి పనులు చేయించాలి. పెద్దయిన తర్వాత ఒకేసారి అంటే మంచివి అన్నీ నేర్చుకోవాలంటే ఫ్రీడంగా ఇట్లా ట్రెండీగా, ఫ్యాషన్‌గా పెరిగిన పిల్లలు ఒకసారిగా తీసుకొచ్చి కట్టి పడేసినట్టు బయట తిరిగే పిల్లల్ని కట్టి పడేస్తే ఉంటారా? ఉండరు కదా! హ్మ్. రాజగోపాల్ ఒక్కో అద్దంలో ఒక్కోలా కనిపించేలా ఉన్నారు కదండీ! ఓహ్! మీరు బహుశా మన ఛానల్‌ని విజిట్ చేసి ఉన్నారనుకుంటాను రాజగోపాల్ గారు. హాయ్ అండి. గుడ్ ఈవెనింగ్. అలాగే మీరెక్కడి నుండి మన లైవ్ చూస్తున్నారో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. మర్చిపోవద్దు. అలాగే మీరు వీడియో అయితే చూసినట్టుండాలి. ఒక్కో అద్దంలా అంటే మనుషులుంటారు కదా! ఇప్పుడు రాజగోపాల్ గారు చెప్పినట్టు నాకిప్పుడు గుర్తొచ్చింది. మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఇప్పుడు ఈ టాపికొచ్చింది. అంటే ఒక్కో అద్దంలా ఒక్కోలా చూపిస్తుంటారు మనుషులు. అంటే ఎదుట వాళ్ళ అద్దంలో మనం మంచిగా ఉండాలని మాకు సపోర్ట్ చేయండి. రాజగోపాల్ గారు మీరెక్కడి నుండి అలాగే చెప్పండి అంటే నేను చెప్పాను. ఇదివరకే నిన్నటి మన మార్నింగ్ లైవ్ అలాగే ఈవినింగ్ లైవ్‌లో యాడ్స్, అడ్వర్టైజ్‌మెంట్స్ ఏవైనా ఉంటే ఒక సెషన్ పెట్టుకుందాం. స్పెషల్‌గా ఆ సెషన్‌లో మనం ఓన్లీ యాడ్స్, అడ్వర్టైజ్‌మెంట్స్ అలాగే ఆఫ్‌లైన్‌లో అంటే ఇప్పుడు ఆన్‌లైన్‌లో మనం ఇలా యాడ్స్, అడ్వర్టైజ్‌మెంట్స్ కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా మన సరౌండింగ్స్ అయితే ఆఫ్‌లైన్‌లో చేయడానికి కూడా ట్రై చేద్దాం. అలాగే మంచిగా ముందుకెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ప్రతి ఒక్కరికి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాని గురించి స్పెషల్‌గా మనం డిస్కస్ చేసే రోజు కొంచెం దగ్గరలోనే ఉంది అనేసి నేను అనుకుంటున్నాను. అలాగే భరత్ రెడ్డి గారు మీది రాయలసీమ. అవునండి భరత్ రెడ్డి గారు. బహుశా మన ముందు లైవ్స్‌కి మీరొచ్చారని నేను అనుకుంటున్నాను. భరత్ రెడ్డి గారు బహుశా మీరు తెలంగాణ అనేసి చెప్పినట్టు నాకు గుర్తు. నిర్మలాదేవి గారు హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. మీరెక్కడి నుండి మాట్లాడుతున్నారు? పెద్దవారు కూడా అటెండ్ అవుతున్నారు. మేడం మీరెక్కడి నుంచి? మేము చిత్తూరు నుంచి. రాజగోపాల్ గారు ఇట్స్ ఎగ్జాక్ట్‌లీ నేను కూడా చిత్తూరు నుండేనండి. మీరు ఫస్ట్ టైం మన లైవ్‌కి, మన ఛానల్‌కి వచ్చినట్టున్నారు. బహుశా అందుకే మీకు తెలియడం లేదనుకుంటున్నాను. భరత్ రెడ్డి గారు మేడం మాది నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడ. నేను మర్చిపోయాను సారీ. ఓకే భరత్ రెడ్డి గారు. పర్లేదు. నాకు కూడా అంటే తెలంగాణ అనేసి గుర్తొచ్చింది. అంటే కొంచెం కొంచెం గుర్తొచ్చింది. ప్రతి ఒక్కటి స్కాన్ చేయలేం కదా రోబోలాగా. అలా గుర్తులేక అడిగాను. ఇంకా రాజగోపాల్ గారు మేడం జూన్ 5 హిందూజా టవర్స్ చిత్తూరు ఫంక్షన్ ఉంది రండి మంచి వీడియో చేయండి. ఓకే అండి. తప్పకుండా నేను ప్రయత్నిస్తాను. జూన్ 5వ తారీఖు అన్నారు కదా! మీ పేరు చెప్పండి మేడం. నా పేరు లక్ష్మి అండి. మీరు మన ఛానల్లో చూసినట్లయితే మీకు తెలుస్తుంది.